టు పూరా లోకల్. నేను మీ హేమమాలిని. యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన బీజేపీ ప్రభుత్వం తరపున అనధికార ప్రచారకర్త హోదాలో అటల్ సేతు బ్రిడ్జ్ ని పొగుడుతూ చేసిన వీడియో ఒకటి పెద్ద చర్చకే దారితీసింది. అసలు ఇంత హఠాత్తుగా మోడీ సర్కారు మీద ప్రశంసలు గుప్పించేలా ఈ యాడ్ ఎందుకు చేసిందనే కమెంట్స్ వినిపిస్తుండగా ట్రోల్స్ ఒక అడుగు ముందు వేసి తనకేవో కోట్ల రూపాయలు పన్ను బకాయిల సమస్య ఉండడం వల్లే ఆ గండం నుంచి బయటపడేందుకు ఈ ప్రకటనకు ఒప్పుకుందనే తరహాలో చిత్ర విచిత్రమైన కథనాలు సోషల్ మీడియాలో అల్లేస్తున్నారు. ఇవి నిజం కాకపోయినా సరే నిమిషాల్లో వైరల్ అయిపోతున్నాయి. సెలబ్రిటీనే కాదు, ఎవరికైనా దేని గురించైనా తమ అభిప్రాయం చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది. స్టార్లు కాబట్టి వాళ్ళు ప్రతి మాట చర్య భూతద్దంలో చూస్తారు. ఇటీవల అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ కి మద్దతు తెలపడం కోసం నంద్యాల వెళ్తే ఎంత దుమారం రేగిందో చూస్తున్నాం. ఇప్పుడు రష్మిక చర్య కూడా ఇంచుమించు అలాంటి రియాక్షన్లు తెచ్చుకుంటుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఆ బ్రిడ్జ్ కైన ఖర్చు టోల్ రూపంలో వస్తున్న ఆదాయానికి ఏమాత్రం పొంతన లేదంటూ అంకెలతో సహా అధికారులను భయపెట్టి రీట్వీట్ చేసింది. ఉద్దేశాలు ఏమైనా రష్మిక మందనకు సపోర్టుగా బీజేపీ అనునాయులు ఆమె చేసింది సరికాదని చెప్పేందుకు ఇతర పార్టీల అనుచరులు రెండుగా విడిపోయి డిబేట్ పెట్టుకున్నారు. అయినా సెలబ్రిటీలు తమకు నచ్చిన పనులు చేసినా ఇలా వేలెత్తి చూపించడం ఎంతవరకు సబబని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి 4 సినిమాలతో బిజీగా ఉన్న శ్రీవల్లికి ఆగస్టులో రిలీజ్ అయ్యే పుష్ప 2 ది రూల్ కీలకం కానుంది. దర్శకుడు సుకుమార్ మొదటి భాగాన్ని మించి ఇందులో ఎక్కువ లైన్ ఇచ్చాడని, పర్ఫార్మెన్స్ కి భారీ స్కోప్ ఉంటుందని ఆల్రెడీ యూనిట్ నుంచి లీక్లు వస్తున్నాయి. చూడాలి మరి.